అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'మర్యాద రామన్న' గారి కథల నుంచి 'ఆ గుర్రమే కావాలి, ఆ కుండలే కావాలి' అనే కథను వినేద్దాం. అనగనగనగా ఒక ఊళ్ళో శేషయ్య అనే ఒక సామాన్య రైతు ఉంటాడనమాట. అతని భార్య పేరు సీతమ్మ. వాళ్ళకి వెంకన్న అనే ఒక చిన్న బాబుంటాడు. ఇంకా ఆ బాబుని పెంచి పెద్ద చేస్తారనమాట. పెళ్లి వయసొచ్చాక వెంకయ్యకి పెళ్లి జేయాలనుకుంటారు. ఇంకప్పుడు శేషయ్య బంధువుల్లో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం జేస్తాడనమాట. ఇంకప్పుడు బంధువులందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేస్తాడు. అయితే ఈ శేషయ్యకి ఒక కోరిక. తన కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఊరేగింపుగా గుర్రం మీద ఎక్కించి ఇంటికి తీసుకురావాలని. ఇంకప్పుడు ఆ గుర్రం కోసం వాళ్ళ ఊళ్ళో ఉన్న భద్రయ్య అనే ఒకతని దగ్గరికెళ్ళి గుర్రం గురించి అడుగుతాడు. భద్రయ్య, నాకు నీ గుర్రాన్నిస్తే గనక నా కొడుకు నా గుర్రం మీద ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్ళి నా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి అడుగుతాడు. భద్రయ్య ఒప్పుకుంటాడు. చక్కగా గుర్రానికి అలంకరణ అంతా చేసి జాగ్రత్తగా మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి శేషయ్యకి అప్పజెప్తాడనమాట. ఇంకా ఈ శేషయ్య గుర్రాన్ని తీసుకొని వెళ్ళి తన కొడుకుని దాని గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా ఇంటికి తీసుకొస్తాడు. అంతా బానే ఉంటుంది గానీ, పాపం ఇంటికొచ్చేసిన తర్వాత ఆ గుర్రం పాపం చనిపోతుంది. ఇంక అందరూ బాధపడతారనమాట. శేషయ్య గూడా ఎంతో విచారిస్తాడు. ఇంక ఏం జేయడానికి పాలుపోక అతను భద్రయ్య దగ్గరికెళ్ళి జరిగిన సంగతంతా చెప్తాడు. భద్రయ్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏం జేస్తాం? నా ప్రారబ్ధం. చెప్పు, ఆ గుర్రం ఖరీదెంతో చెప్తే నీకా డబ్బులిచ్చేస్తానని జెప్పి అంటాడు శేషయ్య. భద్రయ్యకి ఇది వినగానే పట్టరాని కోపమొస్తుంది. నాకు సొమ్ము గిమ్ము ఏమక్కర్లేదు. నా గుర్రాన్ని నాకు దెచ్చివ్వు అంటాడు. అదేంటి భద్రయ్య, చచ్చిపోయిన గుర్రాన్ని ఎలా ఇస్తాను? పోనీ మరో కొత్త గుర్రాన్ని నీకు కొనిబెడతానంటాడు. అలా కాదు, నాకా చచ్చిపోయిన గుర్రమే గావాలని జెప్పి మొండు పట్టు పడతాడు. ఇంకా ఆ ఊళ్ళోని పెద్ద మనుషులందరూ వచ్చి పాపం ఎంతో భద్రయ్యకి నచ్చచెప్పాలని జూస్తారు. కానీ ఈ భద్రయ్య మటుకు వినడనమాట. ఇంకప్పుడు ఇంకేం చేసేది లేక శేషయ్యను, భద్రయ్య ఆ మర్యాద రామన్న గారి దగ్గరికెళ్తారు. జరిగిన సంగతంతా మర్యాద రామన్న గారి దగ్గరికి చెప్తారనమాట. ఇంకప్పుడు భద్రయ్య తోటి, "నువ్వు ఇంటికెళ్ళిపో. రేపు నీకు రాజభటుడిని నీ దగ్గరికి పంపిస్తాను. ఆ తర్వాత నువ్వు ఈ రాజభటుడు కలిసి శేషయ్య ఇంటికెళ్ళి అతన్ని తీసుకొని మీరందరూ నా దగ్గరకు రండి. అప్పుడు తీర్పు చెప్తానని" చెప్పి అంటాడనమాట. సరే ఇంక అందరూ ఇంటికెళ్ళిపోతారు. శేషయ్యకేం చెప్తాడంటే, "నువ్వు భద్రయ్య ఇంటికొచ్చేటప్పటికి నీ ఇంట్లో ఉన్న కుండలన్నీ తీసుకెళ్ళి ఆ తలుపు దగ్గర పెట్టు" అని చెప్పి చెప్తాడు. ఇంకా మర్నాడు ఈ రాజభటుడు భద్రయ్య ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే ఇంక భద్రయ్య హుషారుగా శేషయ్య ఇంటికెళ్తాడనమాట. "శేషయ్య, మనం మర్యాద రామన్న గారి దగ్గరికెళ్ళాలి. తొందరగా రా" అని చెప్పి తలుపు ధనాలను నెడతాడు. నెట్టంగానే ఇంకా తలుపు దగ్గరున్న కుండలన్నీ ధడాలను పగిలిపోతాయి. పగిలిపో పగిలిపోంగానే ఇంక శేషయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, "అయ్యో! అయ్యో! నా బంగారాలాంటి కుండలన్నీ పగలగొట్టేశావు. ఇవి ఎప్పటినుంచో వస్తున్న కుండలు. పురాతన కాలం నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న కుండలు. నువ్వన్నీ పగలగొట్టేశావు. ఇవన్నీ నాకచ్చొచ్చినవి" అని చెప్పనగానే భద్రయ్య, "ఆ! కుండలే గదా! పర్వాలేదు. వాటికి డబ్బులైతే నేనిచ్చేస్తానని" జెప్పి అంటాడు. "నాకు కాదు. నాకు ఆ కుండలే గావాలి" అంటాడు. "పోనీ నేను నీకు కొత్త కుండలు గొనిస్తానంటాడు." "లేదు లేదు. నాకు ఆ కుండలే గావాలి" అని జెప్పి అంటాడనమాట. సరే ఇంకా అందరూ మర్యాద రమణ గారి దగ్గరికెళ్తారు. మళ్ళీ జరిగిన సంగతంతా చెప్తారు. చెప్పంగానే మర్యాద రమణ గారు, "భద్రయ్య, మరి ఆ పగిలిపోయిన కుండలంటే ఇస్తావా?" అని జెప్పి అని అడుగుతారు. ఎలా ఇస్తానో, ఆ పగిలిపోయిన కుండల్ని ఇవ్వలేను గదా! దానికి బదులు డబ్బులిస్తాను అంటాడు. మరి దానికి శేషయ్య ఒప్పుకోవట్లేదు గదా! మరేం చేద్దాం అంటాడు. అంటే ఇంకప్పుడు శేషయ్య, "మరి నేను ఆ చచ్చిపోయిన గుర్రాన్ని గూడా నేను తెచ్చివ్వలేను గదా! కావాలంటే దానికి డబ్బులిస్తానంటాడు." అనగానే ఇంక మర్యాద రమణ గారు ఏం జెప్తారంటే, "ఆ చచ్చిపోయిన గుర్రానికిను
ఈ పగిలిపోయిన కుండలకి చెల్లుకు చెల్లు సరిపోయింది మీ ఇద్దరు ఇంటికెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. చూసారా పిల్లలు? ఈ భద్రయ్య గనక మొండి పట్టు పట్టకుండుంటే, వితండవాదం చెయ్యకుండా ఉంటే డబ్బులన్నా వచ్చేవి. లేదా కొత్త గుర్రమన్నా వచ్చేది. కానీ మొండితనంతోటి, అద్దంలేని వాదనతోటి, ఆ వితండవాదంతోటి అతను అన్నీ పోగొట్టుకున్నాడు. రావాల్సినవి గూడా తనకి రాలేదనమాట. అలానే అమ్మా, నాన్న ఏదైనా కొనిబెట్టమని మీరడిగినప్పుడు, లేదా ఎక్కడికన్నా తీసుకెళ్ళమని చెప్పి అడిగినప్పుడు, ఈ రోజు కాదు, లేకపోతే రేపు ఇంకోసారి ఎళ్దాం అన్నప్పుడు మెదలకుండా ఊరుకోవాలి. లేదు ఇప్పుడు గాదు, తర్వాత ఎప్పుడు కొనుక్కుందామంటే ఊరుకోవాలి. మొండితనం చేశారనుకోండి ఇలానే జరుగుతుంది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.